ప్రపంచ పెద్దన్నగా తనను తాను భావించుకునే అమెరికా ద్వంద్వ వైఖరి చూస్తే నేను చెప్పిన నా దారి అడ్డదారి అనే తమ్మునేలే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ గుడిసెలు అన్నట్టు అందరికీ నీతులు చెప్పే పెద్దన్న నిన్న రాత్రి అతి హేయంగా, అతి దౌర్జన్యంగా వెనుజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ ముదురోను మరియు ఆయన భార్యను అత్యంత హేయంగా బంధించి తరలించడం మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఏ దేశానికైనా తమ స్వతంత్ర భావాన్ని విలవించుకునే అధికారం ఉంటుంది అని ఈ అమెరికానే పదే పదే చెప్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో, ఉక్రెయిన్ విషయంలో అమెరికా ప్రవర్తించిన తీరు అత్యంత బాధాకరం. వీరికైనా హక్కులు ఉంటాయి, రష్యాకి భారత్కి హక్కులు ఉండవా? మన దేశం పైన చాలామంది ముష్కరులు దాడి చేసినప్పుడు మనం వ్యతిరేకించి సింధూరు అటాక్ చేసినప్పుడు మనకి నీతులు చెప్పడానికి వచ్చింది ఇదే అమెరికా. అదేవిధంగా ఉక్రెయిన్ ఏనాటి నుంచో రష్యాలో అంతర్భాగం అయినప్పటికీ రష్యా సమన్వయం పాటిస్తూనే ఉంది. అటువంటి ఉక్రెయిన్ రష్యా మీదే తిరగబడి తనకు తానుగా వేరే కుంపటి పెట్టుకోవడం ప్రయత్నించినప్పుడు రష్యా వారించింది. అది వారి అంతర్గత విషయంగా భావించాలి. అంతేగాని దానికి ఆయుధాలు ఇచ్చి సపోర్ట్ చేసింది అమెరికా. ఇటువంటి ద్వంద్వ వైఖరిని పాటించడం ఒక్క అమెరికాకే సాధ్యమేమో అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అమెరికా ప్రపంచానికి పోలీసులాగా వ్యవహరించడం అన్నది మాత్రం ఖండించదగ్గ విషయం. ఏ దేశానికి ఆ దేశానికి తమ సొంత హక్కులు, తమ సొంత బాధ్యతలు ఉంటాయి. అది మర్చిపోయిన అమెరికా ప్రతిసారి కూడా తనకు అనుకూలంగా ఉన్న దేశానికి ఒకలాగా, తనకు అనుకూలంగా లేని దేశానికి ఒకలాగా నీతులు చెప్పడానికి ముందుకొస్తుంది. ముఖ్యంగా ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ద్వంద్వనీతి చాలా ఎక్కువగా ప్రబలింది. నిన్ననే న్యూయార్క్ మేయర్గా ప్రమాణం చేసినటువంటి ఒక నాయకుడు అంటున్న మాటలేంటి? ఆయనకి ఏంటి అవసరం? ఇండియాకి నీతులు చెప్పాల్సిన అవసరం ఏముంది? ముందు తన నాయకుడికి, తన దేశంలో ఉన్నటువంటి కుహనవాదులకి నీతులు చెప్పుకోవాలి. మనకు తెలుసు మనల్ని ఎలా పరిపాలించుకోవాలన్నది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం మన దేశం, స్వేచ్ఛవాయువులు ఉన్న దేశం మన దేశం. మిగతా దేశాలతో పోల్చుకుంటే మనదే నిజమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్పేందుకు ఏ విధంగా సందేహించాల్సిన అవసరం లేదు. నీతులు చెప్పే ముందు తమను తాము సంస్కరించుకుంటే మేలు. అటువంటి ఆలోచన లేని అమెరికా పదే పదే భారత్కి నీతులు చెప్పడానికి రావడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఖండించదగ్గ విషయం. మీరేమంటారు? నా మాట నిజమైతే సమర్థిస్తూ ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మై మీడియా ఛానల్ జనార్దన్.